కొన్ని సందర్భాలలో మన కుటుంబంలో జరగరానిది ఏదైనా జరిగినప్పుడు, మన వైయక్తికంగా జరగరానిది జరిగినప్పుడు సాతానుడు తక్షణమే మనకిచ్చే ఆలోచన ఏమిటంటే, నేనెందుకు ఈ లోకంలో బ్రతకాలి, ఎందుకు నేను ఈ లోకంలో జీవించాలి అనేటువంటి ఆలోచన ఇస్తాడు. అప్పుడు మనం చేసే ప్రార్థన ఏమి తెలిసినా, ప్రభువా నేను ఎందుకు బ్రతకాలి నాయనా, నన్ను తీసుకో తండ్రి, ఇక నేను బ్రతికేదానికి నాకు ఇష్టం లేదు అనేటువంటి ప్రార్థన మనం చేస్తాం. అలాగూ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన అనగా యేసు ప్రభుల వారు. కనుక ఈ లోకములో మనము బ్రతికినంత కాలము, రక్తమాంసములతో ఉన్నంత కాలము కష్టాలు తప్పవు, హింసలు తప్పవు, బాధలు తప్పవు, కన్నీరు తప్పదు. అయితే ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటి నుండి విడిపించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వద్దాం, ప్రభువా వీటన్నిటి నుండి నన్ను కాపాడు, నీ కొరకు నేను బ్రతుకుతాను నాయన అని మనము చిన్న ప్రార్థన చేసినట్టయితే ఖండితంగా మనల్ని తప్పించి మనకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.